జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పీక్స్ కు చేరింది. మరి కాసేపట్లో ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ఈ నెల 11న పోలింగ్ జరగబోతుండగా 14న ఫలితం తేలిపోనుంది. జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు ఉండగా ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశలో ప్రధాన పార్టీలు కీలక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బస్తీల్లోని ఓటర్స్ ను నేరుగా కలిసే ప్రయత్నాలు ప్రారంభించాయి. పోలింగ్ ఎక్కువగా ఉండే బస్తీలను ఎంచుకుంటూ ఉండడం పార్టీల వ్యూహాన్ని చాటుతోంది. నేతలు గతంలో ఆ ప్రాంతాలు ఎటువైపు మొగ్గు చూపాయని లెక్కలు తీస్తున్నాయి. ఆయా వర్గాల పెద్దలే లక్ష్యంగా మంతనాలు సాగిస్తున్నారు. బోరబండ, రెహ్మత్ నగర్ డివిజన్ల సరిహద్దుల్లో ఉండే దిగువ మధ్యతరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఓట్లను కూడగట్టుకునేందుకు కొన్ని రోజులుగా 2 ప్రధాన పార్టీలు నిశితంగా దృష్టి సారించాయి. ఈ 2 డివిజన్ల పరిధిలో 1.10 లక్షల ఓట్లు ఉన్నట్టుగా అంచనా. వాటిలో ఎస్ఆర్ఆర్ పురం సైట్ 1, 2, 3, ఇందిరానగర్, సాయిబాబా నగర్, రాజునగర్, వినాయక నగర్, ఎస్పీఆర్ హిల్స్ తో పాటు 50 బస్తీలు, మరోవైపు ప్రతిభానగర్, రాజీవ్ గాంధీ నగర్, ఇందిరానగర్ ఇతర బస్తీలు ఉన్నాయి. ఇక ఒక్కో వీధిలో 1000 నుంచి 2000 మంది ఓటర్లు నివసిస్తున్నారు. కొన్ని చోట్ల మురికి వార్డుల్లో ఇంతకన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అధికార కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను స్వీకరించారు. జూబ్లీహిల్స్ లో గెలిచి కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రుజువు చేయాలి అనేది లక్ష్యం. అభివృద్ధి, సంక్షేమ నినాదం చేస్తున్నారు. 4 రోజులుగా రోడ్ షో నిర్వహించారు. ఇక దాదాపు 7 డివిజన్లో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. పలు సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రత్యేక వ్యూహం రచించి డివిజన్ కు 2 మంత్రులను, 10 పోలింగ్ కేంద్రాలను, 1 ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని, ప్రతి 100 మంది ఓటర్లకు 1 నేతను ఇన్ఛార్జిగా నియమించారు. నియోజకవర్గంలో దాదాపు 300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, సంక్షేమ పథకాలను అమలు చేశామని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీఎం తన ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించారు. 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేశారు. ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తో బీజేపీ మిలాఖత్ అయిందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 1 నెరవేర్చలేదంటూ ఆ పార్టీ బాకీ కార్డుల ప్రచారం బీఆర్ఎస్ విస్తృతంగా చేస్తోంది. దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేస్తుండటంతో సెంటిమెంట్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేటీఆర్ అన్ని తానై వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించి రోడ్ షోలు చేపట్టారు. కేసీఆర్ ప్రచారం చేస్తారనే శ్రేణులు భావించిన ఆయన పార్టీల ముఖ్యులు సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ కూడా పలువురు నేతలను క్షేత్రస్థాయిలో నియమించింది. వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్ ఆరోపణలు చేశారు. మహిళలకు 2500 ఇవ్వలేదని, పెన్షన్ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్కూటీ లాంటి పథకాల్లో 1 అమలు చేయలేదని విమర్శలు గుప్పించారు. ఇక కాంగ్రెస్, బీజేపీ ఒకటేనంటూ కేటీఆర్ ఆరోపించారు. మైనార్టీలకు కేసీఆర్ మాత్రమే సంక్షేమం అందించారని, కాంగ్రెస్ ఓట్ల రాజకీయం ఆడుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహించింది. అటు జూబ్లీహిల్స్ లో మనుగడ కోసం బీజేపీ కూడా పోటీ పడుతోంది. ముక్కోనపు పోటీలో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ అభ్యర్థి ప్రకటన జాప్యం కారణంగా ప్రచారం ఆలస్యంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్ని తానై ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్ షోలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్ రావు ఇతరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్న ఇతర ఓటర్ల ఐక్యత కోసం ప్రయత్నాలు జరిగాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ 2 ఒకటేనంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. ఈసారి ఉప ఎన్నికలో భారీగా స్వతంత్రులు పోటీ పడ్డా పెద్దగా ప్రచారం జరగలేదు. కొంతమంది ప్రభుత్వ విధానాలకు నిరసిస్తూ పోటీకి దిగారు. నిరుద్యోగ జేఏసీ ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం వివాదంగా మారింది. ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిన నాయకులు నిన్నటి నుంచి వ్యూహం మార్చారు. సామాజిక వర్గాలు, ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వారికి రకరకాలుగా భరోసా ఇస్తున్నారు. ఓటర్స్ జాబితా నుంచి కొన్నేసి పేర్లతో విడిగా జాబితాలు తయారు చేసుకుని వారి బాధ్యతలను కీలక నాయకులకు అప్పగిస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పీక్స్ కు చేరుకుంది. నిన్న మొన్నటి దాకా డివిజన్ కో ఇన్ఛార్జ్ ఉండగా ఇప్పుడు ప్రతి 100 మంది ఓటర్లకు ఓ ఇన్ఛార్జిగా పరిస్థితి మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు 1 ఓటు కూడా చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి 100 ఓటర్లకు ఓ ఇన్ఛార్జ్ నియమించి ఉదయం, సాయంత్రం వారిని కలిసి ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఆ 100 మంది ఓటర్స్ ను పోలింగ్ రోజు బూతులకు రప్పించడంతో పాటు తమ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇన్ఛార్జీలు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ బైపోల్ ను సీరియస్ గా తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలన్న పట్టుదలగా ఈ 3 పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఈ బైపోల్లో గెలిచి తమ 2 ఏళ్ల పరిపాలనకు ప్రజల మద్దతుందని చాటి చెప్పాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇదే సమయంలో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇక విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సాధ్యమైనంత వరకు తమ శ్రమనంతా ధారపోస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఉప ఎన్నికకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. మంత్రుల నుంచి మొదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరినీ ప్రచార రంగంలోకి దింపారు రేవంత్ రెడ్డి. ఎప్పటికప్పుడు ప్రచార సరళిని తెలుసుకుంటూ గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా తమ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ను దక్కించుకోవాలనే పట్టుదలగా ముందుకెళ్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశంతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ శ్రేణులందరినీ ప్రచార పర్వంలోకి దింపిన కేటీఆర్ తాను కూడా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ముఖ్య నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలిసి ప్రచారం నిర్వహించాలనే టార్గెట్తో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇదే సమయంలో పోలింగ్ రోజు వీలైనంత మంది ఎక్కువ ఓటర్లను బూతులకు రప్పించాలన్న స్ట్రాటజీని అమలు చేస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు డివిజన్లు, బూతుల వారీగా ఇన్ఛార్జీలను నియమించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పుడు ఓటర్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించనున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించి వారి వరకే ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఇన్ఛార్జీలు 100 మంది ఓటర్స్ ను మాత్రమే కలిసి వారిని పోలింగ్ రోజు బూతులకు రప్పించడం, పార్టీ అభ్యర్థికి ఓటు వేయించేలా చేయాలని ఆదేశించినట్టుగా సమాచారం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి స్థాయి నేతలనే ఇలా ప్రతి 100 మంది ఓటర్లకు ఇన్ఛార్జీలుగా నియమించారని తెలుస్తోంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియబోతోంది కాబట్టి ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే 100 మంది ఓటర్లకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నేతలు రోజు ఆ 100 మంది ఓటర్స్ ను ఉదయం, సాయంత్రం కలుస్తున్నారని సమాచారం. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పాటిస్తున్న ఈ 100 మంది ఓటర్ల స్ట్రాటజీ ఎంత మేర పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.